తప్పకుండా వారిని శిక్షించాల్సిన బాధ్యత కూడా ఎన్నికల కమిషన్ మీదనే ఉన్నది. ఎన్నికల్లో ప్రజల్ని వంచే ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తే వారి అవసరమైతే సభ్యత్వాన్ని రద్దు చేసే విధంగా వారిని అనర్హులుగా మళ్ళీ భవిష్యత్తులో ఎలక్షన్లో పాల్గొనడానికి అనర్హులుగా ఆలోచన చేయాలని కూడా ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేయడం. అట్లాగే ఈరోజు బీహార్లో ఏదైతే ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతూ ఉందో ఓట్లకి, దానికి సంబంధించి కూడా విస్తృతమైన చర్చ జరిగింది. దాదాపు 65 లక్షల మంది ఓట్లు పోయినాయి బీహార్లో అని చెప్తా ఉన్నారు. ఎందుచేత ఇది జరుగుతూ ఉన్నదని చెప్పి కూడా ఎన్నికల సంఘాన్ని అడగడం జరిగింది. వారు చెప్పింది ఏమంటే, చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేశాము, అట్లాగే ఎవరైనా మైగ్రేట్ అయితే తీసేశాము, అట్లాగే ఎవరైనా రెస్పాండ్ అవ్వకపోతే తీసేసినాము, అట్లాగే ఎవరైనా ట్రేస్ చేయలేకపోతే వారి తీసేసినాము తప్ప ఎక్కడ ఏమి ఇబ్బంది లేదని చెప్పారు. మేము ఎన్నికల కమిషన్కి ఈరోజు మా పార్టీ తరఫున చెప్పింది ఏమంటే, రివిజన్ అనేది చేయాల్సిందే, తప్పేమీ లేదు. కానీ విశ్వాసం అనేది అందరినీ విశ్వాసంలోకి తీసుకొని చేసినట్టయితే బాగుంటుంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్లో, అట్లాగే నియోజకవర్గ లెవెల్లో, తాలూకా లెవెల్లో, మండల్ లెవెల్లో మరి అఖిల పక్షాన్ని కూడా భాగస్వామ్యం చేసి పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా చేస్తే ఇట్లాంటి అపోహలు రావు, అనుమానాలు రావు. లేకపోతే తప్పకుండా అనుమానాలు వస్తాయి. మీరు క్షేత్రస్థాయి నుంచి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పెట్టి అన్ని పార్టీలను, అఖిల పక్షాన్ని కూడా ఇన్వాల్వ్ చేయండి. మాకు బూత్ లెవెల్ కమిటీస్ ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలకు బూత్ లెవెల్ కమిటీలతో అవసరమైతే ఒక అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా, అంటే రాష్ట్ర స్థాయిలో ఉండే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారు, జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు, తాలూకా స్థాయిలో ఆర్డీఓ గారు, మండల స్థాయిలో ఎండీఓ గారు, మరి గ్రామ స్థాయిలో ఒక వీఆర్ఓ గారు, ఆ రకంగా ప్రతి స్థాయిలో అఖిల పక్షాన్ని ఇన్వాల్వ్ చేసి, అన్ని పార్టీలు ఇన్వాల్వ్ చేసి మీరు గనక ట్రాన్స్పరెంట్ గా ఎవరెవరు ఓట్లు తీస్తున్నారు. ఉదాహరణకి ఒక ఊరిలో ఒక 100 ఓట్లు పోతున్నాయి అనుకోండి. ఏ 100 ఓట్లు పోతున్నాయి, ఏ కారణంతో పోతున్నాయి, ఎంతమంది చనిపోవడం వల్ల తీసేసినారు, ఎంతమంది అక్కడి నుంచి వేరే దేశానికో వేరే పట్టణానికో మరి మైగ్రేట్ కావడం వల్ల తీసేసినారు. అది పారదర్శకంగా మీరు కనుక లిస్టు డిస్ప్లే చేస్తే, అన్ని పార్టీల సమ్మతితో చేస్తే మంచిగుంటది. ఆ పని చేయండి అని చెప్పి కూడా వారిని కోరాం. అట్లాగే ఇవాళ వాస్తవం ఏంటి అంటే, భారతదేశంలో ఇంకా ఎన్నికల సంస్కరణలు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రావాలి. ఇవాళ ఎన్నికల్లో ఖర్చు విషయమే గాని, ఎన్నికల్లో ప్రలోభాలు పెట్టే దొంగ మాటలు ఇచ్చి, హామీలు ఇచ్చి ప్రలోభ పెడుతున్న పార్టీల విషయమే గాని, వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజల్ని వంచిస్తున్న వాళ్ళ విషయంలో గాని చాలా విస్తృతమైన చర్చ ఇవాళ ఎన్నికల కమిషన్తో జరిగింది. చాలా విషయాలు వారికి రాతపూర్వకంగా కూడా మా పార్టీ నుంచి సమర్పించాము. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా వారి దృష్టికి, ఎన్నికల కమిషన్ దృష్టికి మా వినోద్ కుమార్ గారు, మా పార్టీ దాదాపు 20 ఏళ్లుగా ఒక అంశంలో పోరాటం చేస్తా ఉంది ఎన్నికల కమిషన్తో. కారు గుర్తును పోలిన సింబల్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 8-9 సింబల్స్ ఉన్నాయి. ఉదాహరణకు మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. 2019లో పార్లమెంట్ ఎన్నికలు, భువనగిరి పార్లమెంట్ సీటు మా పార్టీ 5,000 ఓట్లతో ఓడిపోయింది. ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. బూర నరసయ్య గౌడ్ గారు మా పార్టీ నుంచి పోటీ చేసి 5,000 ఓట్లతో ఓడిపోయారు. కానీ మా కారు గుర్తును పోలిన గుర్తు ఒక రోడ్ రోలర్ గుర్తు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేస్తే ఆయనకు 27,000 ఓట్లు వచ్చినాయి. ఆయన ప్రచారం కూడా చేయలేదు. ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే, ఇట్లా మా పార్టీకి ఒకసారి కాదు ఎన్నో సందర్భాల్లో నష్టం జరిగింది. మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా మేము 14 సీట్లు 6,000 కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయాం. అక్కడ కూడా మరి చాలా చోట్ల ఈ చపాతీ మేకరు, రోడ్ రోలరు, షిప్పు, ఇట్లా 8 గుర్తులు ఏవైతే మా కారు గుర్తును పోలిన గుర్తులున్నాయో వాటి వల్ల కూడా మాకు చాలా నష్టం జరిగింది. వాటిని తక్షణమే తొలగించాలని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ ను మేము కోరినాము. ఇంకా రెగ్యులర్ గా ఫీడ్బ్యాక్ కూడా మా వైపు నుంచి ఎప్పటికప్పుడు ఇస్తాము, రిసీవ్ చేసుకోవాలని కూడా కోరాము. ఎన్నికల కమిషన్ కూడా వివిధ రాష్ట్రాలు పర్యటించాలి, ప్రజల్ని కూడా కాన్ఫిడెన్స్ లో తీసుకోవాలి. ఎక్కడికక్కడ అవసరమైతే మరి గ్రాస్ రూట్ లెవెల్లో కూడా ఎన్జీఓలతో, ప్రజా సంఘాలతో, ఎందుకంటే ఓన్లీ పొలిటికల్ పార్టీసే కాదు, ప్రజా సంఘాలతో కూడా మీరు చర్చించండి. ప్రజల వాయిస్ కూడా మీరు వినండి. అవసరమైతే దక్షిణాదిలో, హైదరాబాద్ లో, మరో చోట, మరో ప్లేస్ లో పిలిచి అందరినీ కూడా మాట్లాడించి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుని సంస్కరణలు తీసుకొని రావాలి అని చెప్పి మా పార్టీ తరఫున వివరంగా చెప్పడం జరిగింది. మరి వారు అన్ని కూడా సానుకూలంగా విన్నారు. మరి ఇంకో మాట కూడా వారు చెప్పారు, మీరు ఇది మొదటిసారి కాదు, మళ్లీ రండి,
ఏమైనా కంప్లైంట్లు ఉంటే కూడా తప్పకుండా రండి అన్నారు. మేము వారికి చెప్పాము. మా రాజ్యసభ సభ్యులు, మా ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి గారు, రవిచంద్ర గారు, మా వినోద్ గారు రెగ్యులర్ గా వస్తారు పార్టీ నుంచి. ఇష్యూస్ ఉన్నాయి, రిజాల్వ్ చేయండి. తప్పకుండా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయండి. అంటే భారతదేశంలో ఉన్న ప్రజల్లో అనుమానాలు ఏవైతున్నాయో ఓటింగ్ ప్రక్రియ సంబంధించి, ఈవీఎంలకు సంబంధించి వీటిని నివృత్తి చేయండి, ఈవీఎంలను తొలగించండి, రివిజన్ అనేది పద్ధతిగా పారదర్శకంగా చేయండి అని చెప్పి నొక్కి చెప్పాము. మరి బహుశా వారు తప్పకుండా కనీసం కొన్ని సూచనలైన పరిగణలో తీసుకుంటారు, న్యాయం చేస్తారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారు అనే విశ్వాసం మరి వ్యక్తం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మళ్ళీ మాట్లాడుకుందాం. ఇవాళ జాతీయ స్థాయిలో ఎంత బ్రహ్మాండమైన బీహార్లో జరుగుతున్న ఎన్నికల సవరణ ప్రత్యేక జాబితా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. సుప్రీంకోర్టులో కూడా చేస్తున్నారు. ఈ విషయంలో మీరు వాళ్ళ ఎన్నికల కమిషన్ రాబోయే రోజుల్లో ఈ అంశంలో